గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్కారాలు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో చాలా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని ఏ రకంగా మోసం చేసిందో చూసినాం. మరి అదే రకంగా అన్ని వర్గాలను మోసం చేసినట్టే యువతను కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తూ వారు ఒక యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూర్నగర్ గ్రౌండ్లో ప్రియాంక గాంధీ గారిని పిలిపించి మరి వారు ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో యువతకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు నెరవేర్చకపోగా యువతకు ఇంకా మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, ఎన్నో రకాల మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం పైన మరి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. నిరుద్యోగ యువకుల పక్షాన ఆ యొక్క కార్యక్రమం సరూర్నగర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారు ఏ గ్రౌండ్లో అయితే పెట్టి హామీలు ఇచ్చి మోసం చేశారో వారికి ఆ హామీలను గుర్తు చేసే విధంగా అదే ఒక గ్రౌండ్ నుంచి మరి యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మరి ఈ నెల 18వ తారీఖు నాడు చేయబోతాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మరి సుధీరెడ్డి అన్న గారు, మన సీనన్న గారు, సబితా మేడం గారు చెప్తారు. సుధీరన్న గారిని మాట్లాడాల్సింది విజ్ఞప్తి.